చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. చూసావంటాయా బాలాజీ, నీ మూలంగా మేనేజర్ గారు మమ్మల్ని అనుమానిస్తున్నారు. వ్యాపారం అనేది పద్ధతిగా చేయాలయ్యా. బ్యాంకు కట్టాల్సిన లోన్ని సక్రమంగా కట్టాలి, లేకపోతే గుడ్ విల్ పోద్ది. నీకు ఈ గుడ్డల వ్యాపారం ఎందుకు కానీ మాలాగా చక్కగా బ్రాండ్ షాప్ పెట్టుకో. ఏంటో ఎట్ట చూస్తావు? మా పక్క సందులో బ్రాండ్ షాప్ ఒకటి అమ్మకానికి వచ్చింది. చౌకని మాట్లాడి పెడతాలే, అది పెట్టుకో. ఏంటి రే బాలాజీ, అమ్మ అమ్మమ్మ ఇల్లు అంటూ సెంటిమెంట్ ఫీల్ అయి నువ్వు అక్కడే ఉంటే నీ పని అంతే, ఎదుగు బొదుగు ఉండదు. రేయ్, నువ్వేంట్రా నాకు చెప్పేది? నోరు మూసుకో. ఏంటి మా అల్లుని పట్టుకుని నోరు మూసుకోమంటావా? ఏమయ్యాలుడు, నీ ఎంగిలి పాలు తాగినోడు, నీ నడువంత ఎత్తులేనోడు 10 మంది ముందు నేను పట్టుకుని నోరు మూసుకోమంటా ఉంటే అట్లా చూస్తా ఊరుకుంటావేంటయా? నువ్వు మగాడివి కదా? బ్యాంక్ అని చూస్తున్నాను మావయ్య. నేను బ్యాంక్ అనే ఊరుకుంటున్నా. లేకపోతే ఏం చేసేవాడివే? పళ్ళు రాలగొట్టేవాడివా? ఏ రాలగొట్టరా చూద్దాం. ఏ రాలగొట్టు, పళ్ళు రాలగొట్టు, కొట్టాక చూద్దాం. కొట్టరా. అమ్మో, నన్ను చంపేస్తాడు, నన్ను అరికేస్తాడు, నన్ను కొట్టేస్తాడు బాబోయ్. ఈ ఏమయ్యాలుడు, నీ కళ్ళెదురుకుంటా నన్ను కొడుతుంటే చూస్తా ఊరుకుంటావా? ఇందుకేనంటయా నా బంగారు నాని కూతురు నీకు పెళ్లి చేసిందే ఆడ చొక్కా పట్టుకుని పళ్ళు రాలగొట్టతో. అరే, మా మావయ్య మీద చేయి చేసుకుంటావా? మర్యాదగా సారీ చెప్పు. ముందు మర్యాదగా కాలు రోజులు. ఏ సారీ చెప్పరా. ఇతరుల మీద ఆధారపడి బతికే ఆ పారాసైట్ గాడికి నేను సారీ చెప్పడం ఏంట్రా? ఏంట్రా, ఎంత మాట అన్నావురా? నన్ను పారాసైట్ అంటావా? నీ సంగతి తేల్చగానే కనిచి కదనరా, నీ సంగతి తేల్చేస్తాను. బలరాం, ఆగండి, ఆగండి. ఇది బ్యాంక్ అనుకున్నారా, బ్రాందీ షాప్ అనుకున్నారా? మీ ఆవేశాలు ఇక్కడ కాదు. మిస్టర్ బాలాజీ, నీ డ్యూ అమౌంట్ త్వరగా కట్టు, లేకపోతే బాగుండదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమండి, ఇంత లేట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? మనసు బాగోక పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాను. ఏం జరిగిందని మనసు బాలేదు? పొద్దున బ్యాంక్ వెళ్ళాను. అంత అవమానం జరిగిందా? అవునంత. బ్యాంక్ మేనేజర్ ముందు నా తల తీసేసినట్టు అయిపోయింది. ఆ మామ అల్లులిద్దరు నాతో ఆడుకున్నారు. లారీ కాకపోతే ట్రాక్టర్ కొనుక్కోమనండి, ఎవరికి కావాలి? దానికి మిమ్మల్ని ఇంతగా అవమానించాలా? బ్యాంకు బయట నా కారుకు డ్యాష్ ఇచ్చింది మొదలు వాళ్ళు నాతో ఆడుకుంటూనే ఉన్నారు. వాయిదాలు సరిగ్గా కట్టనందుకు బ్యాంక్ మేనేజర్ నన్నేదో అడిగాడు. నేనేదో సమాధానం చెప్తూనే ఉన్నాను. నా ఊసు వాడికెందుకు? దాన్ని పట్టుకున్న బలరాం గాడు రూల్స్, రెగ్యులేషన్స్, నీతులు అంటూ ఓ తెగ వాగాడు. పైగా నాది గుడ్డల బిజినెస్ అట. దాన్ని మానుకొని వాళ్ళకిలాగే వైన్ షాప్ పెట్టుకోమని విధవ సలహాలు ఒకటి. నువ్వు అక్కడే ఉంటే నీకు ఎదుగు బొదుగు ఉండదని ఆ జయకృష్ణ సలహాలు, బలరాం గాడి వెటకారాలు. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మోహన్ చూశానో గాని చా, అన్ని అవమానాలే, తల వంపులే. ఇవాళ నాకు జరిగిన పరాభవానికి వదలను, వాళ్ళను ఊరికే వదలను. నేనంటే ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తాను. అమ్మ అన్నట్టుగా బిజినెస్లో నేను గొప్పవాడినే వాళ్ళకు గుణపాఠం చెప్తాను. ఏ బ్యాంకులో అయితే నన్ను అవమానించారో అదే బ్యాంకులో ఆ మేనేజర్ ముందే వాళ్ళని అవమానిస్తాను. మీరు బాగుపడాలంటే ఒక గార్మెంట్ బిజినెస్ సరిపోదండి. అవుననిత, నువ్వు అన్నట్టు గార్మెంట్స్ బిజినెస్ మాత్రమే మనకు చాలదు. దాంతో పాటు ఇంకోటి ఏదైనా మొదలు పెట్టాలి. మొదలు పెడతాను అనడం కాదురా, చేసి చూపించు. ఏదైనా మంచి బిజినెస్ ప్రారంభించి గొప్పవాడివై వాళ్ళ పొగరు అనుచు. అమ్మడో సీత, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగిందిరా. నేను మీ ఆయన నువ్వు చెప్పినట్టుగా తూచా తప్పకుండా ప్రవర్తించాం. కావాలని ఆ బాలాజీ గారికి డాష్ కొట్టాం. అక్కడే మా మీద వాడికి పీకల దాకా కోపం వచ్చేలాగా చేశాం. బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ బాలాజీ గారిని ఫుట్బాల్ ఆడుకున్నాం అనుకో, కోపం, ఆవేశం, అసహనం, చిన్నతనం ఫీల్ అయ్యేలాగా ఆ పుట్టోడికి రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చేసాం. మన ధాటికి కృంగి కృషించి నశించిపోయాడనుకో. నేను రెచ్చగొట్టిన దానికి పిచ్చికొక్క అయిపోయాడు. బ్యాంక్ మేనేజర్ ముందు తలెత్తుకోలేక తోక ముడిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి
ఆ పుట్టి గడ్డపోడు బయటపడేలా పునాదిరాయి వేసేసాం. అది వాళ్ళు వర్కౌట్ అవటం మొదలుపెట్టే ఉంటది. సత్యం. హలో, మండపాక బలరామ గారు మాట్లాడుతున్నారండి. నోరు ముయ్యిరా సన్నాసి. అబ్బా, నువ్వా పిన్ని? అర్ధరాత్రి వేళ ఫోన్ చేసావేమిటి? నిద్ర పట్టట్లేదా? ఏరా అడ్డగాడిదా, నీకు నువ్వే భజన చేసుకోవడం ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టావురా? పిన్ని, ఇంత వయసు వచ్చింది గాని నీకు లోక జ్ఞానం అస్సలు లేదు. ఎలా వస్తుందిలే, ఆ ఇంట్లోంచి ఎప్పుడైనా బయటకు వస్తేనేగా. ఇప్పుడు ముందు మనల్ని మనం పొగుడుకుంటేనే కదా ఎదుటి వాళ్ళు మనం పొగిడేది. రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. మా పని మాకు తెలుసు గాని నీ పని నువ్వు సరిగ్గా చూసుకోరా వెదవన్నారా వెదవ. అర్ధరాత్రి మధ్యలో దరువు మానేసి ముందు విషయానికి రా. ఏరా, డబ్బు కళ్ళబడగానే నీ కళ్ళు నెత్తికెక్కయ్యా? నడమంత్రపు సిరితో కింద మీద కనిపించడం లేదా? ఏం చూసుకునిరా నీకు ఆ పొగరు? మందు వ్యాపారం చేస్తున్నంత మాత్రాన అంత మత్తుగా ఉందా నీకు? నీ మీద ఎవరు పూనారే ముసల్దానా? బాలాజీ పూనాడురా. ఏం పాపం? మీకు ఎసరు పెట్టడానికి నువ్వు నీ తాగుబోతు అల్లుడు కలిసి మా బాలాజీని ఏదో అన్నారంటగా? ఒకటా రెండా? సిగ్గుతో తలదించుకునేలాగా చాలా అన్నాం. ఏమిటట? అంటారా అంటారు. 5,000 నోట్లోకి వెళ్తున్నాయని నోటికి ఎంతొస్తే అంత వాగుతారా? ఒరేయ్, మా బాలాజీ మరో వ్యాపారం కూడా చేయబోతున్నాడ్రా. మీ ఆస్తులకు మించిన ఆస్తులు పోగేసి తన గొప్పతనాన్ని నిరూపించుకోబోతున్నాడు. దమ్ముంటే కాచుకోరా మండపాక సన్నాసి. ముందా ఆడబాల సన్నాసి గారి దగ్గర దమ్ముందో లేదో తెలుసుకో. నాన్న, ఆ ముసల్దాంతో నీకెందుకు గొడవ? అమ్మమ్మా, ఆ ముసల్దానం తేలిగ్గా తీసిపారేకమ్మా. దాని దగ్గర చాలా ఉంది. ఆ బాలాజీ గారిని వెనకేసుకు రావడంలో చాలా ముందుంది. అమ్మడు, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవడం మొదలుపెట్టింది. ఆ బాలాజీ గారు మనల్ని మించిపోవటానికి కొత్త బిజినెస్ చేయబోతున్నాడంట. ఆ ముసలి ఇప్పుడే ఫోన్లో డిక్లేర్ చేసింది. వెరీ గుడ్. ఏం చేస్తాడో చెయ్యని. మనం సక్సెస్ తొలిమెట్టు ఎక్కాం. వాడు ఎంత ఎత్తు ఎగిరినా దారం మన చేతిలో ఉంది. శాబాష్ అమ్మడు, వాడిని ఎలా దెబ్బతీయాలో నువ్వు పథకం వెయ్యి. ఎక్స్క్యూజ్ మీ సార్, వేణుకే దొండ అనే ఆయన కొరియా వ్యక్తితో మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చారు సార్. లోపలికి పంపించు. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ వేణు కే దొండ. హలో. హీ ఈజ్ మిస్టర్ చూయింగం ఫ్రమ్ కొరియా. హలో. హాయ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్. మిస్టర్ బాలాజీ, మీతో పరిచయం లేకపోయినా మీ గురించి చాలా చాలా విన్నాం. అందుకే ఫిల్టర్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాం. వెతుక్కుంటూ లక్ష్మీ గార్మెంట్స్కి వచ్చాం. మీరు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు. మిస్టర్ చూయింగం ఏషియన్ రీజన్కి అధికారి ప్రతినిధి. నేను సదర్న్ రీజన్కి అధికారి ప్రతినిధిని, కోఆర్డినేటర్ని కూడా. ఇంతకీ మీరు దేనికి ప్రతినిధులు? కొరియా హాంఫర్డ్ మ్యాగ్నెటిక్ బెడ్ కంపెనీ. నేను మ్యాగ్నెటిక్ బెడ్ అని చెప్పగానే మీ ముఖం మాడిపోయింది, మీ లుక్లో తేడా వచ్చింది. మేము ఏ కంట్రీకి వెళ్ళినా మాకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ మధ్య జపాన్లో ఏదో కంపెనీ వారు మ్యాగ్నెటిక్ బెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి గతంలో ఎంతోమంది మోసం చేశారు. అందుకేగా బాలాజీ గారు, మా కొరియా మ్యాగ్నెటిక్ బెడ్ కంపెనీని ఆ జపాన్ కంపెనీతో పోల్చకండి. అంటే మూవ్మెంట్స్, కమిట్మెంట్స్, బిజినెస్ డీలింగ్స్ ఒకేలా ఉన్నా మాకు ఆ కంపెనీకి ఏ సంబంధం లేదు. మిమ్మల్ని ఏపీ రీజన్కి డిస్ట్రిబ్యూట్గా నియమించాలనుకుంటున్నాం. ప్రాపగండా, సేల్స్, ఇలా మా కంపెనీకి సంబంధించినవన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. బాలాజీ గారు, ఇది మీరు టేకప్ చేయండి. ఏడాది తిరగకుండానే మీ 10 crore అవడం ఖాయం. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఒకప్పుడు క్యారా ప్లాట్ఫామ్ కానీ, ఇప్పుడు ఎవరు ఊహించినంత అందమైన లైఫ్ అనుభవిస్తున్నాను. అలాంటి లైఫే మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. నా మాట విని మీరు ఏపీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు చెప్పింది బాగానే ఉంది,
కానీ మీ బెడ్ వల్ల లాభాలేంటి? దాట్స్ గుడ్. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి బాడీలో ఏ నొప్పులైనా సరే క్షణంలో మటుమాయం చేస్తుంది మా కొరియా మ్యాగ్నెటిక్ బెడ్. మా బెడ్లో ఇంకో విశేషం ఏంటంటే సంతానం లేని భార్యాభర్తలు 3 రాత్రులు మా బెడ్ మీద నిద్ర చేస్తే సంతానవంతులు అవుతారు. డిప్రెషన్, హైపర్ టెన్షన్, లాస్ ఆఫ్ ఎనర్జీ, ఇరిటేషన్ ఇలాంటి ఎన్నో మానసిక రుగ్మతలను పోగొట్టి మనసుని శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇలాంటి ఉపయోగాలు కోకొలాలి సార్. ఇక ప్రాఫిట్ అంటారా? బెడ్ మీకు 20,000కి వస్తుంది. మీరు దాన్ని 30,000కి అమ్ముకోవచ్చు. ఖర్చులు అవి ఇవి కలిపి 2,000 పోయినా మీకు ఒక్కో బెడ్కి 8,000 మిగులుతుంది. మిస్టర్ బాలాజీ గారు, మీకు అంతగా వివరాలు కావాలనుకుంటే తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ తంగమణి ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉన్నారు. మనం వెళ్ళి ఆయన మీట్ అవుదాం. మీరు ఆయన సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయం చెప్పండి. మనం ఇప్పుడే వెళ్ళి ఆయన మీట్ అవుదాం. మిస్టర్ బాలాజీ, ప్లీజ్ కమ్, ప్లీజ్. ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ, ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ, ಕಾಶಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ಎಲ್ಲಾರನ್ನೂ ನೀಯೇ ಕಾಪಾತ್ತడంతాయే. సొల్లంగో వేణుకే దండ. తంగమణి గారు, హీస్ మిస్టర్ బాలాజీ, లక్ష్మీ గార్మెంట్స్ ప్రొప్రైటర్. మన కొరియన్ బెడ్స్కి ఏపీ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలని ఇష్టపడుతున్నారు. కాకపోతే ఆ మధ్య జపాన్ కంపెనీ వాళ్ళు చేసిన జంత్రమంత్రం వల్ల కొంచెం డౌట్ పడుతున్నారు. మీ అనుభవాన్ని, అభిప్రాయాన్ని తెలుసుకోవాలని వచ్చారు. అప్పుడియా బాలాజీ తంబి, నానుదా నీకు మాదిరిదా బిగినింగ్ లో రొంబ డౌట్ పడుతుంది. దేరి చేసి దిగి తిని బెడ్ కొన్న వాళ్ళంతా రొంబ బాగుందని చెప్తా ఉండారు. దాంతో స్టెప్ బై స్టెప్ గా డెవలప్ అవుతా ఉండాది. తంబి, ఇదిలో ఒక చిన్న ప్రాబ్లం ఎన్నా ఇంత బిజినెస్ కి నిండా ఇంగ్లీష్ మాట్లాడేవాడిదా కావాలి. బిజినెస్ బాగా ఎక్స్పోజ్ కావాలా. బిగినింగ్ డేస్ లో కస్టమర్స్ రాను అంటారు. ఒక కస్టమర్ దొరికితే 10 మంది కస్టమర్లు దొరికినట్టుదా. 10 మంది కస్టమర్లు దొరికితే 10,000 మంది కస్టమర్లు దొరికినట్టుదా. 10 కరోర్పతి అయినట్టుదా. ఎన్నా బాలాజీ తంబి, ఎక్కువ ఖర్చు పెట్టి టీవీలోను పేపర్లోను పబ్లిసిటీ ఇవ్వద్దు. ఎందుకంటే ఇది డూప్లికేట్ అనుకునే ప్రమాదం ఉంది. మనకు కావలసింది మౌత్ పబ్లిసిటీ తంబి. మంచి యూత్ లో ఉన్న 10 మంది ఆండ పిల్లకాయల్ని సేల్స్ ప్రమోటర్ ఇందులో దించినామనుకో, అట్రాక్షన్ ఉంటుంది, మంచి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు తంబి, కట్టలు 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 సంపాదించొచ్చు. ఎన్నా జపాన్ కంపెనీలా ఇది బోగస్ కాదు తంబి. ఫోకస్ అయ్యే కంపెనీ. తీసుకో తంబి, ధారాళమా తీసుకో. నాను లాస్ట్ ఇయర్ లో 40 లక్షల ప్రాఫిట్ చూస్తేనే. నిండా ధైర్యమా తీసుకో తంబి. నాను నీకు అండగా ఉండాను. ఏంటి, ఏడాదికి 40 లక్షల లాభమా? ఆఫ్టర్ ఆల్ 40 lakhs, కోట్లు, క్రోర్స్ చూడొచ్చట. మీరు చెప్పిన దాన్ని బట్టి, తంగమణి అన్నదాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో ప్రాఫిటబుల్ బిజినెస్ లాగానే అనిపిస్తోందండి. లేకపోతే నేనెందుకు కమిట్ అవుతానురా? యక్ష ప్రశ్నలు వేసి కోడిగుడ్డు మీద వెంట్రుక లాగినట్టు మరీ లాగాను. కాకపోతే ఈ బిజినెస్కి ఇనీషియల్గా 25 లక్షలన్నా కావాలి. మన డబ్బంతా బ్లాక్ అయిపోయింది. చేతిలో పైసా కూడా లేదు. ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పెద్దన్నయ్యకి ఇవ్వాల్సి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. పోనీ మీ వినోద్ని అడగచ్చు కదండి. ఎవడూ లేనట్టు పోయి వాడిని అప్పడగడమా? వద్దొద్దు. 25 లక్షలు ఎందుకు, దేనికి అంటూ ఆరా తీస్తాడు. మనం కొరియా పరుపుల బిజినెస్ గురించి చెప్పకుండా ఉండలేం. మనం ఎక్కడ బాగుపడిపోతామో అని ఉండి కూడా ఏమీ లేదంటూ మొండి చేయి చూపిస్తాడు. అయితే మీ అమ్మగారిని అడగచ్చు కదా. నాకు తెలిసి అమ్మ దగ్గర కూడా ఏమీ లేదు. ఏమండి, ఇది మీకు గోల్డెన్ ఛాన్స్. ఆ టెనీ కాస్ట్ మీరు బిజినెస్ చేయాలి. అప్పో సప్పో చేసి తల తాకట్టు పెట్టైనా సరే మీరు బిజినెస్ టేకప్ చేయాలి. మీ మేనేజ్ వచ్చి మిమ్మల్ని ఎన్ని మాటలందో మీరే విన్నారుగా. మీ అమ్మగారికి ఎలా ఉందో నాకు తెలియదు గానీ నాకు మాత్రం చాలా అవమానంగా ఉందండి. ఆవిడ గారి గర్వం అణచడానికైనా మీరు బిజినెస్ చేయాలి. రోజా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
ఎలా ఉన్నావు? మీ మరిది బాలాజీ గారి దగ్గర పనిచేస్తుండగా ఎందుకు బాగుండరు? మాటలు బాగా నేర్చావి. అవును, మీ బాస్ బాలాజీ బిజినెస్ ఎలా చేస్తున్నాడు? గార్మెంట్ బిజినెస్ చాలా డల్ గా ఉంది మేడం. దానికి తోడు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకుంటుంటే అనుకోకుండా గోల్డెన్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఏంటది? కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఆఫర్ వచ్చింది మేడం. మా బాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా వాళ్ళు ఊరుకోలేదు మేడం. అది చెప్పి ఇది చెప్పి అక్కడికి తీసుకెళ్లి ఇక్కడికి తీసుకెళ్లి మొత్తానికి ఎలాగైతేనే మా బాస్ని ఒప్పించారు. ఒప్పించారా? బాలాజీ అడ్వాన్స్ ఇచ్చాడా? ఇంకా ఇవ్వలేదు. స్టూపిడ్. కొరియా బెడ్స్ బిజినెస్ మీరు చేయండి అని మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇప్పుడు మాతో చెప్పకుండా బాలాజీని కమిట్ చేస్తారా? వదలను. ఎవ్వరు ఒప్పుకున్నా నేను వదలను. లక్షలు కోట్లు ప్రాఫిట్ వచ్చే ఆ బెడ్ బిజినెస్ నేను వదలను. ఏపీ డిస్ట్రిబ్యూషన్ మేమే తీసుకుంటాం. చూడు రోజా, నేను చెప్పిన విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ముఖ్యంగా బాలాజీతో చెప్పొద్దు. అలాగే మేడం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇంత లేటు? ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నావు? నువ్వేదో బాగా వర్క్ చేస్తున్నావు మెచ్చుకుంటుంటే నెత్తికెక్కుతున్నావా? నాకన్నా లేట్గా వస్తావా? బస్ స్టాప్ లో మీ సీతోదిని గారిని కలిశాను. ఆవిడతో మాట్లాడడం వల్ల లేట్ అయిపోయింది. సారీ సార్. ఆవిడతో నీకు మాటలేంటి? కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ ఏపీ డీలర్షిప్ వాళ్ళు దక్కించుకోబోతున్నారట. మనం చేయబోయే బిజినెస్ గురించి వాళ్ళకెందుకు చెప్పావు? నేను చెప్పలేదు సార్. మనల్ని కలవడానికి ముందే ఆ కొరియా పార్టీ మీ వదిన గారిని అప్రోచ్ అయ్యారట. ఆవిడ మాటల్ని బట్టి చూస్తుంటే ఎలాగైనా కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ బిజినెస్ ఆవిడ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది సార్. హలో కళ్యాణ్ రామ్, నేను బాలాజీని మాట్లాడుతున్నాను. ఏం లేదు, నా కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ ఏపీ డీలర్షిప్ వచ్చేలా ఉంది. దానికి కొంచెం అడ్వాన్స్ పే చేయాలి. మీ నాన్నగారిని అడిగి ఏదైనా అమౌంట్ అడ్జస్ట్ చేయగలవా? ఏంటి 10 days అవుతుందా? అర్జెంటుగా కావాలరా? సరే, తర్వాత మాట్లాడతాను. గుడ్ న్యూస్ సార్. ఏంటి? మనం 30 లక్షలు విలువ చేసే గూడ్స్ యూఎస్ ఎక్స్పోర్ట్ చేశాం కదా, అది క్లియర్ అయిందా? క్లియర్ అవడమేంటి సార్, డీడీ వచ్చింది. సార్, ఈ డీడీతో పాటు మరో ఆర్డర్ కూడా పంపించారు సార్. మోస్ట్ అర్జెంట్ అంట. వచ్చే నెలాఖరులోగా గూడ్స్ వాళ్ళకి అందాలంట. అందుకని ఈ 30 లక్షలతో మెటీరియల్ కొని వర్క్ స్టార్ట్ చేద్దాం సార్. ఈ 30 లక్షలతోనా? చాలు చాలు. యూఎస్ కొత్త ఆర్డర్ సంగతి తర్వాత చూసుకుందాం. నాకు ఈ 30 లక్షలతో వేరే పని ఉంది. వేరే పనా? అవును, నేను కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ బిజినెస్ చేయాలని ప్లాన్ చేశాను. దానికి అర్జెంటుగా అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఈ అమౌంట్ డిపాజిట్ చేసి ఏపీ డిస్ట్రిబ్యూటర్ అవుతాను. చేస్తున్న బిజినెస్ కాదని మరో కొత్త బిజినెసా? అది మ్యాగ్నెటిక్ బెడ్ బిజినెసా? ఇది బాగుపడే లక్షణమేనా?